హలో అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే హెల్దీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది రాగి రవ్వ దోశ అండి. చాలా క్రిస్పీగా కూడా వస్తుంది. ఈ రెసిపీకి మనకి చట్నీ కూడా అవసరం లేదండి. ఏదైనా నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా, అంటే టమాటో పచ్చడి కానీ గోంగూర పచ్చడితో కానీ తినేయొచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. స్పెషల్గా చట్నీ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం రాగి పిండిని తీసుకోవాలండి. షాప్లో డైరెక్ట్గా తీసుకునే కన్నా మీరు ఆడించుకున్నారనుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది నేను మరపెట్టించుకున్న రాగి పిండి అనమాట. ఈ రాగి పిండిని 1 కప్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్ వరిపిండిని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ బొంబాయి రవ్వని 1/3 కప్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/4 కప్ వరకు పెరుగును కూడా వేసుకోవాలి. నెక్స్ట్ బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయ అనుకోండి ఒకటి సరిపోతుంది. అదే చిన్న సైజు ఉల్లిపాయలు అయితే 3 వరకు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1 స్పూన్ బాగా సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు కొత్తిమీర, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు బాగా సన్నగా తరిగిన కరివేపాకు. నెక్స్ట్ అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి మీకు కారానికి తగ్గట్టుగా వేసుకోవాలండి. మీరు కారం ఎక్కువ తినేవారైతే 4 నుంచి 5 పచ్చిమిర్చి వరకు బాగా సన్నగా తరిగి వేసుకోవచ్చు. లేదంటే పిల్లల కోసం కూడా ప్రిపేర్ చేస్తున్నట్లయితే పచ్చిమిర్చిని కొద్దిగా తగ్గించి వేసుకోవాలి. ఇక్కడ నేను 3 పచ్చిమిర్చిని బాగా సన్నగా తరిగి వేసుకున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర, అలానే రుచికి సరిపడా సాల్ట్. నెక్స్ట్ ఇందులోనే లాస్ట్లో 1 కప్ వరకు వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులో దాదాపుగా మీకు 2.5 నుంచి 3 కప్పుల వరకు వాటర్ పడుతుందండి. వాటర్ని ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. రవ్వ దోశకి ఎప్పుడు కూడా బ్యాటర్ ప్రిపేర్ చేసినప్పుడు చాలా పల్చగా ప్రిపేర్ చేసుకోవాలండి. బ్యాటర్ మీకు ఎంత పల్చగా ఉంటుందో, అంటే పిండి ఎంత అయితే పల్చగా ఉంటుందో దోశలు అంత సన్నగా క్రిస్పీగా వస్తాయి. ఎప్పుడైతే బ్యాటర్ థిక్గా ఉంటుందో దోశలు మీకు దలసరిగా సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్న తర్వాత మూత పెట్టి కనీసం 15 మినిట్స్ పాటు రూమ్ టెంపరేచర్లోనే వదిలేసేయాలి. ఇందులో సూజీ వేసుకున్నాం కాబట్టి కంపల్సరీ 15 మినిట్స్ నానబెట్టుకోవాలండి. అది మీరు సూజీ వేయలేదనుకోండి, మీరు నానబెట్టుకుంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. 15 మినిట్స్ తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. మీకు పిండి చూడడానికి ఏమైనా కొంచెం థిక్గా అనిపిస్తే మళ్ళీ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రవ్వను నానబెట్టడం వల్ల వాటర్ని ఎక్కువగా తీసుకుంటుంది. ఇక్కడ కొంచెం థిక్గా ఉంది కాబట్టి నేను కొంచెం వాటర్ని వేసి మిక్స్ చేసుకుంటున్నాను. బ్యాటర్ మనకి చూడడానికి కన్సిస్టెన్సీ చిక్కటి మజ్జిగలా ఉండాలి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలోనే మీరు సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. సో బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం రవ్వ దోశలను వేసుకుందాము. దోశ వేసే ముందు ప్యాన్ బాగా హీట్ అయి ఉండాలండి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే దోశని ఇలా పైనుంచి వేసుకోవాలి. మనకి రవ్వ దోశకి ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలానే పైనుంచి పోర్ చేసుకోవాలన్నమాట. దోశలా స్ప్రెడ్ చేయడానికి రవ్వ దోశ రాదండి. ఇలా పైనుంచి పోర్ చేస్తేనే మీకు సరైన హోల్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈ గ్యాప్స్ని ఎక్కువ ఫిల్ చేయకండి, దోశ దలసరి వచ్చే అవకాశం ఉంటుంది. దోశని ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. రవ్వ దోశ క్రిస్పీగా రావాలి అంటే ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. రవ్వ దోశ వేసే ముందు ప్యాన్ బాగా హీట్ అయి ఉండాలి. నెక్స్ట్ దోశ వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకుని ఈ దోశను మనం కుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడైతేనే మీకు ఈ రవ్వ దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. మీకు రవ్వ దోశ సాఫ్ట్గా కావాలంటే హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అదే దోశ క్రిస్పీగా కావాలి అంటే దోశ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో కానీ లేదంటే లో టు మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఈ దోశ వేగిందని ఎలా తెలుస్తుందంటే ఇలా గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది కదా అక్కడక్కడ. ఇలా అక్కడక్కడ మీకు గోల్డెన్ కలర్లో కనిపిస్తే ఇలా ఒకసారి టర్న్ చేసుకుని ఒక 30 సెకండ్స్ పాటు ఉంచుకున్న తర్వాత తీసేసుకోవడమే. సో చూస్తేనే తెలుస్తుంది మీకు చాలా క్రిస్పీగా వచ్చాయి కదా. సేమ్ నేను చూపించిన కొలతలతో మీరు ఈ రవ్వ దోశను ప్రిపేర్ చేశారనుకోండి చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఎటువంటి చట్నీ అవసరం లేకుండానే నిల్వ పచ్చళ్ళతోనే తినేయొచ్చు. ఈ హెల్దీ అండ్ క్రిస్పీ రాగి రవ్వ దోశల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.